ఇప్పటికి మాట్లాడతారు. రాకేష్ మాస్టర్ గారు దేవత అనేది అన్నది కంటే ఎక్కువ అసలు రాకేష్ మాస్టర్ గారికి లక్ష్మీమాత వారికి, లక్ష్మి అంటే భార్య గుర్తు పెట్టుకోండి. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ సాజిద్ని. రాకేష్ మాస్టర్ చనిపోయి దాదాపు 1 సంవత్సరం అవుతుంది. రాకేష్ మాస్టర్ని అందరు మర్చిపోయారు, యూట్యూబ్ కూడా మర్చిపోయింది. అందరితో పాటు నేను కూడా ఆయన గురించి మాట్లాడడం వదిలేసా. ఎక్కువగా మాట్లాడితే మరీ బాగోదని చెప్పేసి నేను వీడియోస్ కూడా చేయట్లేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి క్లారిటీ ఇవ్వడం కోసం, ఆయన మనస్తత్వం ఏంటి అన్నది ఆయన పక్కన నేను తిరిగాను కాబట్టి ఆయన గురించి చెప్పడం కోసం నేను కొన్ని వీడియోస్ చేశా. దాని గురించి మీరందరూ మంచి కామెంట్లు పెట్టారు, మంచి లైక్స్ చేశారు, నన్ను బాగా సపోర్ట్ చేశారు. నన్ను ఇప్పటికి కూడా రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరూ మర్చిపోయారు, యూట్యూబ్ మర్చిపోయిందని అన్నాను కదా, కానీ ఒక వ్యక్తి మాత్రం మర్చిపోలేదు. అతనే ఆలేటి ఆటం గారు. ఆయన చనిపోయిన తర్వాత చాలా వీడియోస్, ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అయిపోయింది, గతం గతః. కానీ ఆలేటి ఆటం గారు ఇంకా తన జ్ఞాపకాలతో ఇంకా బ్రతుకుతూనే ఉన్నారు. ఈ రోజుల్లో అన్నదమ్ముళ్ళు, ఒక సొంత తమ్ముడు చనిపోతేనే అన్న గుర్తుపెట్టుకోడు. అలాంటిది రాకేష్ మాస్టర్ నా సొంత అన్న అని చెప్పేసి పబ్లిక్లోకి ఆయన్ని తీసుకొచ్చారు. వాళ్ళ అనుబంధం ఏంటి అన్నది నాకు కూడా క్లారిటీగా తెలియదు. కానీ రాకేష్ మాస్టర్ ఇల్లు మాత్రం మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఇల్లు, చాలా రోజులకి ఇంటి దగ్గరికి వచ్చిన, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇంటికి తాళం పడాలి, ఆ ఇల్లు వేరే వాళ్ళు అద్దెకి తీసుకోవడమో సంథింగ్ ఏదో ఒకటి జరుగుద్ది. కానీ ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ ఇంటిని ఆలేటి ఆటం గారు ఇంకా ఆ ఇంటికి రెంట్ కడుతూ ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ముందుకు సాగిస్తున్నారన్నది తెలుసుకుందాం, వచ్చేయండి. గురుగారు నమస్తే. గురుగారు బాగున్నారా? రాకేష్ మాస్టర్ ఇంటికైతే వచ్చేసాం. ఆలేటి గారిని చూస్తారు కదా ఆ ఇంట్లో. ఎందుకని రాకేష్ మాస్టర్ గారు చనిపోయిన తర్వాత కూడా మీరు ఈ ఇంటిని చిన్న పిల్లాళ్ళ కాపాడుకుంటూ వస్తున్నారు? ఇల్లును కాపాడినా ఆయనను కూడా కాపాడినా చిన్నపిల్లలుగా ఆయన్ని కూడా కాపాడుకుంటూనే వచ్చారు. కానీ అందరూ యూట్యూబ్లో ఆయన్ని మర్చిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎవరు గుర్తుపెట్టుకోలేదు. ఆయన విగ్రహానికి వచ్చిన తర్వాత కూడా విగ్రహం పెట్టించాలని మీరు ఒక ఆలోచనతో ముందు అడిగేశారు, కానీ మీతో పాటు ఎవరు అడుగులు వేయలేదని మా అందరికీ తెలుసు ఆల్రెడీ. ఎందుకని అడుగులు వేయలేదు? మీరు ఇంకా ఎందుకు ఇంటిని కాపాడుకుంటూ వస్తున్నారు? గుజరాత్ రాష్ట్రం, పోర్బందర్ జిల్లా, మహాత్మా గాంధీ గురించి చెప్తారు కదా జనాలు, చెప్తారు. ఒక అంబేద్కర్ గురించి మొత్తం దేశం మొత్తం బర్త్డే చేస్తుండాలి ధూమ్ధామ్గా. అట్లాగే నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా అల్గానిపాడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించిందని అంటున్నామా లేదా? అంటున్నాం. ఇప్పుడు నా పేరు అడగండి, నా పేరు చెప్తాను నేను. మా నాన్నగారి పేరు చెప్పండి, చెప్తా. నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం. మా నాన్నగారి పేరు ఆలేటి సోమయ్య గారు, స్వతంత్ర సమరయోధులు. మా తాతగారు డాక్టర్ ఆలేటి వెంకయ్య గారు. వాళ్ళ తండ్రి పేరు నాకు తెలియదు. ఇప్పుడు ఆయన లేకుంటే మా తాత లేడు, మా తాత లేకుంటే మా తండ్రి లేడు, మా తండ్రి లేకుంటే లేదు కదా. అంటే నాకు మా వంశానికి పునాది పురుషుడైన ఆయన పేరే నాకు గుర్తులేదు. ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ గురించి ఎందుకు చెప్తున్నా, అంబేద్కర్ గురించి ఎందుకు చెప్తున్నా, ఆ పుచ్చలపల్లి సుందరయ్య గారిది ఎందుకు చెప్తున్నా అంటే ఈ చరిత్ర మహాపురుషులదయ్యా, చరిత్ర మహాపురుషులదే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, దీంట్లో 2 భావాలు ఉన్నాయి. మాట కరెక్టే. రాకేష్ మాస్టర్ గారిని మర్చిపోయిందా అంటే గుర్తుకొచ్చినప్పుడు అందరు మధ్యలో మెదులుతూ ఉంటాడు. ఆయన పంచింగ్ డైలాగులు, ఆయన జోక్స్, ఆయన ఫైరింగ్, ఆయన సేవా తత్పరత, ఆయన నుండి లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన తిన్న వాళ్ళు రానా రకాలు. అందరూ మర్చిపోయేదంటే వాళ్ళ అభిమానం కొద్దీ గుర్తు చేసుకుంటారు. అదొక భాగం. ఇప్పుడు భార్య ఉంది, 7 అడుగుల అనుబంధం, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. యాదాద్రి గుట్ట దగ్గర హిందూ సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహార ప్రకారంలో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన గారు నా దేవత అనేది చాలా సౌజన్యమూర్తి, చదువు సంస్కారం ఉన్న గొప్ప గృహిణి, మంచి మృదు భాషిని. ఏ రోజు కూడా ఆయనని విమర్శించని తల్లి.
ఇప్పటికి కూడా నాతో మాట్లాడేటప్పుడు కూడా గొప్పగా మాట్లాడతారు. ఇప్పటికి మాట్లాడతారు. రాకేష్ మాస్టర్ గారు దేవత అనేది అన్నది కంటే ఎక్కువ అసలు రాకేష్ మాస్టర్ గారికి ఈ లక్ష్మీమాత వారికి, లక్ష్మి అంటే భార్య గుర్తు పెట్టుకోండి, ఆ మాత వారికి అసలు నక్కగా నాగలోకానికి ఉన్నంత తేడా. రాకేష్ మాస్టర్ ఏమో రఫ్ అండ్ టఫ్ జప్పా, రఫ్ అండ్ టఫ్ జప్పా రాజ్యానికి రారాజు, లెక్కడిక పూలు ఆ పులు ఈ పులకైనా పూల రంగుడైనా. కానీ బంగారు తల్లి గొప్ప చూడగానే అసలు రెండు చేతులతో దండం పెట్టి అమ్మా అని అనిపిస్తుంది. కలిసారా ఈ మధ్య కాలంలో? ఏడాది మాసకని పోయినాం కదా, నేను బయట ఉండి నన్ను పిలిచిండ్రు. శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్, గురువులు ఎవరు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంత మేరకే చేసిండ్రు. ఏడాది మాసం జరిగింది. ఈ ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే రాకేష్ మాస్టర్ గారితో నేను జర్నీ చేశా. ఆయనతో 1 సంవత్సరం 1 ఏడాది ఆయనతో నేను కలిసి తిరిగింది. నాకంటే ఎక్కువ ఆలేటి గారికే తెలుసు. ఎందుకంటే వాళ్ళు 3-4 సంవత్సరాల అనుబంధం, అదిగాక అన్న తమ్ముళ్ళ కంటే కూడా ఎక్కువ అనుబంధం. నేనేంటంటే వచ్చి 4 వీడియోస్ తీసుకొని ఆయనతో పాటు స్టే చేసి ఏదో అలా నడిచిపోయింది. కానీ నాకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. అందుకే ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. అది కూడా ఏడాది తర్వాత ఎందుకు తీసుకుంటున్నారా అని అంటే, ఆయన చనిపోయినప్పుడు, ఆయన చనిపోతాడని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఆయన చనిపోయేసరికి నేను షాకింగ్. ఆ తర్వాత అందరు ఇంటర్వ్యూస్ అడగడం, సాజిద్, ఇప్పుడు ఆయన పక్కన సాజిద్ ఒకడు, ఇప్పుడు అన్న అంటూ రాకేష్ మాస్టరు గురువుగారు అంటూ ఉండేవాళ్ళు. ఆయన్ని ఇంకెవరినో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని 4 పిలిచి 4 రకాలుగా ఇంటర్వ్యూ చేస్తారు. నాకు తెలిసింది నేను చెప్పా, ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పారు. కానీ మా అందరికంటే కూడా ఈయనకు బాగా తెలుసు. ఎలా ఏంటి అన్నది ఆయన చెప్తారు. ఇంకో మాట ఏంటంటే, మీరు క్వశ్చన్ వేసింది దాన్ని ఆయన ఎందుకు చేస్తుండే. అయితే అప్పుడు చరణ్ తేజ్ ఉన్నాడు, రిష్కమ్మ ఉన్నది. అరే రాకేష్ మాస్టర్ నెత్తుడు గుడ్డలు బిడ్డలు వాళ్ళు. అవును, వాళ్ళు మర్చిపోరు. ఇప్పుడు ఆయనతో అనుబంధాన్ని పెనవేసుకుని ఉన్న వాళ్ళ సడుకులు కానీ, వాళ్ళ అక్క చెల్లెలు తోబుట్లు కానీ వాళ్ళు మర్చిపోరు. దాని వెనుక రకరకాల విషాదాలు ఉంటాయి, మంచి ఉంటాయి, ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటారు, చాలామంది కానీ కొంతమంది అనుకుంటారు రాకేష్ మాస్టర్ గారి భాషలో చెప్పంటే చెప్పగలను ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే బోడుగుండోడికి రాకేష్ మాస్టర్ గారు 2 రోజులు మంచిగా నాకేసిండు, ఆయన పోయిన తర్వాత కూడా దందా చేస్తుండు అని. ఇది ఇట్లా పెట్టడానికి గల కారణం ఏంటంటే, దీనికి డబ్బులు కూడా నేను పెట్టుకుంటే డబ్బులు కూడా డాలర్లు వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అనుకోరు కూడా లే, పాపం మర్చిపోయిండొచ్చు. నేను చెప్తున్నా, నిజంగా రాకేష్ మాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఆయన నివసించిన ఇల్లు ఏదైతుందో దీన్ని కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళానిలయంగా మారుస్తున్నాను ప్రారంభోత్సవం చేసి, నేను రకరకాల సేవతత్పరత కార్యక్రమాలు, సమరశీల పోరాటాలకు విప్లవ కేంద్రంగా ఇది బాసిల్లుతున్న విషయం నీకు తెలుసు. అవును, తెలుసు. దీన్ని శ్రీకాంత్ అన్నట్టయినా ఎవరో రాకేష్ మాస్టర్ అభిమాని ఒకసారి 10,000 రూపాయలు నాకు ఫోన్ చేసిండు. 10,000 రూపాయలు ఇస్తాను, నాకేయకుండే ఈ ఇంటి ఓనర్కి వేయండి అన్న. అయిపోయింది. కువైట్ నుండి ఒక తల్లి పాపం, అది ఎంత ఇష్టం అంటే అసలు రాకేష్ మాస్టర్ని ఇక్కడికి వచ్చేసి ఒక 6 నెలలు ఆమె ఈయన గారితో ఉండి ఆయన మార్చేసి భార్య పిల్లలు మార్చాలని నాకు ప్రేమ కలిగింది. నాకు 2-3 సార్లు రాకేష్ మాస్టర్ ఫోన్ ఎత్తట్లేదని నాకు 2-3 సార్లు ఫోన్ చేశాను. నేను తమ్ముడు ఫోను ఇట్లా కువైట్ నుండి చేస్తుండే అంటే అలసిపోయింది అన్నట్టు. ఎటు చూస్తే అటు దగ్గ, కుడి ఎడమల దగ్గ, ముందు చూస్తే దగ్గ, వెనుక చూస్తే దగ్గ, ఏమున్నది సుఖం ఏమున్నది సుఖం అని మా కవి శ్రీ కవితలు మాస్టర్ గారు కూడా ఎక్కువ చెప్తా ఉంటారు కదా, ఆ టైప్ అన్నట్టు. కొనియానా అని అంటా ఉండేది. ఇక ఆయన నీకు తెలుసు కదా, ఆయనకి ఇష్టం లేకుండా మనం ఇస్తే రేజ్ అవుతాడు. ఆయన గౌరవప్రదంగా ఉన్నప్పుడు ఆయనని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, నేను మాటలు పడ్డా కూడా ఆయనని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ ఆయనే కూల్ అయ్యి సారీ అన్నాని కాళ్ళు పట్టుకుంటాడు, అంతా తెలుసు కదా. పాపం చనిపోయిన తర్వాత బంగారు తల్లి నాకు ఫోన్ చేసింది, ఏడ్చింది, అసలు కోపంగా తిట్టింది నన్ను.
నీ కళ్ళు చల్లగా ఉన్నాయా, నాకు చెప్తే నేను వచ్చేటోని కదా, బ్రతికించుకుంటాను. కువైట్ ఉండే. తర్వాత రెండో రోజు ఒక 5-6 నెలలు నాకు ప్రత్యుత్తరాలతోటి ఆమె చేస్తూ ఉన్నది. ఆమెకి యక్ష ప్రశ్నలు, ఆమె ఒక లేడీ రాకేష్ మాస్టర్ అన్నట్టు. ఈ ఆమెకి నేను రోజు ఆమె వేసే క్వశ్చన్స్కి టైప్ కొట్టి పంపడం అనేది నాకు టైం సరిపోవట్లేదు అసలు. మీరు ఎంతమందిని చూసుకోవాలి, ఆశ్రమాలు టైం సరిపోవట్లేదు అసలు. నాకు ఛానల్ మంచి ఆశ్రమాలు మశానం ఉన్నాయి కదా. అవునవును. ఇక ఆమె స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది. స్విచ్ ఆఫ్ చేసి పెట్టి మన ఛానల్ నడుస్తుంది కదా, ఛానల్తోనే ఆమె చూసుకుంటుందని ఆమె ఒక 10,000 రూపాయలు వేసిందండి. ఆమె నాకు వేయలే, ఇంటి ఓనర్కి ఇచ్చింది. అంటే రెంట్ పెరిగిందా ఏమన్నా? అప్పటి ఆ రేటే ఉందా? 6,000 ఉందా? 6,000 కరెంటు మంచి చెడు దగ్గర దగ్గర 10,000 రూపాయల దాకా పడుతున్నాం. అయితే ఇంకొక బిడ్డ, చిన్న పసి గుడ్డు ఆ బిడ్డ ఖమ్మం జిల్లా ఎల్లందున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఉండే వాళ్ళు వెళ్ళిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయింది. ఆమె కువైట్లో ఉండి నా వీడియోస్ చూస్తూ ఉంది. చూసిన తర్వాత నాకు ఫోన్ చేసింది. కువైట్ నుంచా? కువైట్ నుండి చేసి అంటే రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సరే సహజంగా ఆలేట ఆటోమొబైల్ స్వచ్ఛంద సేవా సంస్థ 25 సంవత్సరాల జర్నీ. 2001-2000 టైంలో మా ఆవిడ యూట్యూబ్ అప్లోడ్ చేస్తూ ఉండేది. మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది. మా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల నుండి అన్ని మోతుబారు స్వచ్ఛంద సేవా సంస్థలు మా ఆశ్రమం దగ్గర రావడం, మా ఆవిడ యాక్టివిటీస్ వాళ్ళు నేర్చుకొని ప్రపంచవ్యాప్తంగా నడపడం, అట్లా అనుభవం ఉన్నది.